చెంచల్గూడ సెంట్రల్ జైల్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య పౌరులు సైతం కారాగార జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా ఫీల్ ద జైల్ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. జైలు చరిత్రను కళ్లకు కట్టే సరికొత్త జైల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. చెంచల్గూడ జైల్ చారిత్రక విశేషాలను ప్రదర్శనకు ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెంచల్గూడ ఫీల్ ద జైల్లో భాగంగా ఒక పక్క జైలుకి సంబంధించిన బరాకులు పెట్టారు. అందులో రోజు అంటే ప్యాకేజీల వారీగా వాళ్ళు బుక్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఇక్కడ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే చెంచల్గూడ వేదికగా అప్పుడు వాడిన ప్లేట్లు కావచ్చు, అప్పుడు వాడిన పరికరాలు కావచ్చు, అప్పుడు శిక్షల్లో భాగంగా వాళ్ళ కోసం వాడిన పనిముట్లు కావచ్చు, అలాంటివన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం బయట ఇక్కడ చూడొచ్చు అప్పట్లో ఈ పరికరాలు ఎలా ఉండేవి అనేది ఇక్కడ మ్యూజియంగా ఏర్పాటు చేశారు. అంటే అందరికీ కనిపించే విధంగా ఇక్కడ మాన్యువల్ లెదర్ ఫంక్షనింగ్ మెషిన్ అని చెప్పేసి ఇదొకటి ఏర్పాటు చేశారు. అంటే ఇది 1950లో ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఒకటి. అదేవిధంగా ఇటు మాన్యువల్ యాన్ అంటే బట్టల్ని నేర్చేది, అదేవిధంగా ఇటు వెయిట్ చేసేది, ఇలా ప్రతీది ఏర్పాటు చేశారు. అదేవిధంగా బట్టలు కుట్టే మిషన్కి సంబంధించిన ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిండి గిర్ని అంటే ఆటా చక్కి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ప్రతీది ఇక్కడ బయట మనకు కొన్ని మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. మిగతావన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ 90sలో జైళ్ళల్లో వాడిన పరికరాలు మాత్రమే. అంటే పూర్తిగా ఇంతకు ముందు చెప్పిన వివరాల ప్రకారం పూర్తిగా అన్ని లోపల ఏర్పాటు చేశారు. ఏదైతే విసనకర్ర కావచ్చు, లేకపోతే అప్పట్లో ఎలా పిండి రుబ్బేవాళ్ళు, లేకపోతే అప్పుడు పిండి రుబ్బడానికి అదేంది విసర బండ, అదేవిధంగా రోళ్ళు, ఇలాంటివి అన్నీ ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా చూసి వచ్చిన ప్రతి విజిటర్, ప్రతి వ్యక్తి ఇక్కడ అన్నీ నేర్చుకుంటారు. అదేవిధంగా ఇంకొకసారి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ క్రైమ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఈ క్రైమ్ని తగ్గించే విధంగానే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఒక పక్క పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఫీల్ ద జైల్కి సంబంధించి మనతో పాటు వివరించడానికి డీజీ సౌమ్య మిశ్రా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్, హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉండబోతోంది అసలు ఈ ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ ఏంటి? ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ అంటే జైల్లో ఉంటే ఏ యాక్టివిటీస్ చేస్తారు, ఎలాగా ఫీలింగ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ మీకు ఉండవు, కన్ఫైన్మెంట్లో ఉంటారు, సోషల్ లైఫ్ ఉండవు, మీ సెల్ ఫోన్ ఉండదు. అవి అన్నీ చెప్పడానికి ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ పెట్టాము. సో కొంతమంది వచ్చి చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది దట్ ఫ్రీడమ్ వెళ్ళిపోతే కన్ఫైన్మెంట్లో ఎలాగ రియాలిటీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ బేసికలీ రెప్లికా ఆఫ్ ప్రిజన్ లైఫ్. ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా మేడం దీనికి? 2 ప్యాకేజెస్ అనుకున్నాము. ఒకటి 12 hour ప్యాకేజ్, ఒకటి 24 hours ప్యాకేజ్. ఎలా అంటే మేడం ఇప్పుడు ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు అంటే ఒకవేళ 24 hours వస్తే వాళ్ళు తట్టుకుంటారంటారా? అంటే ఒకవేళ తట్టుకోకుండా మేము బయటికి వెళ్ళిపోతామంటే ఎలా ఉంటుంది? అప్పుడు చూడాలి. కొంతమంది ఉంటారు, కొంతమంది భరించలేక ఉండలేరు. సో సంగారెడ్డిలో కూడా అలా జరిగింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్. మ్యూజియంలో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? మ్యూజియంలో మేము అన్నీ ఫ్రమ్ ఏన్షియంట్, మిడియేవల్ టు ప్రెజెంట్ డేస్ అన్నీ చూపించేసాము ఓవర్ హిస్టరీ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ మధుకుమార్తో హారిక, హైదరాబాద్.